2024 నుండి 2030 వరకు కూడా ధనస్సు రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే కాబోతోందండి. మహాయోగం పట్టబోతోంది. అద్భుత పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు 2024 సంవత్సరం నుండి 2030వ సంవత్సరం వరకు కూడా ఏకంగా 6 ఏళ్ల పాటు ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా ఎప్పుడు కూడా మిత్రులకు సహాయం అనేది చేయడానికి వీరు ముందుంటారు. ధనుస్సు రాశి వారికి 2023వ సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి 6 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో దశ అనేది తిరగబోతోంది. ఈ సమయంలో వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయండి. ఇది వీరికి చాలా శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వీరు తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయసిద్ధి కలుగుతుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్నే సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన చాలా శుభవార్తలు కూడా వీరు ఈ సమయంలో వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయండి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్తను కూడా ఈ సమయంలో వినబోతున్నారు. ఒక్క సంఘటన మీకు మానసిక ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆంజనేయ స్వామి వారి స్తోత్రం పఠిస్తే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయండి. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. గురుడి తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు కూడా 9వ స్థానంలో ఉండడం వలన ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయండి. ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం వలన విద్య, ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు కూడా ఉంటాయి. రాహువు, కేతువులు 4, 10వ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా మిశ్రమ ప్రభావం వీరికి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. గురువి ప్రభావంతో ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే 5వ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలు కూడా పొందవచ్చు. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తుల నుండి కూడా మంచి విజయాలు సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెరుగవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో ఉపశమనం అయితే లభించనుంది. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ పరంగా మరీ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి. గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత గురువుతో కలయిక జరుపునున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైనటువంటి కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులకు దారితీయవచ్చు. ఈ కాలంలో పిల్లల వైపు నుండి కూడా మంచి మంచి శుభవార్తలు కూడా మీకు వినిపిస్తాయి. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం కూడా లభించనుంది.
కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీకు విదేశీ సంబంధాల నుండి ప్రయోజనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుని కలయికతో జరపడం వలన మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి. ధనుసు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు యందు ఆసక్తి అనేది ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏ పని కూడా చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నవాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనుసు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధవైరం కూడా ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకాని ధనంగా భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఎవరికి అయినా సరే ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా కూడా మారుతుందండి. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ రాశివారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్త వీరికి అవసరం అవుతుంది. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకే వదిలివేస్తారు. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. మీ ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి. మరియు మీరు ప్రతి గురువారం మరియు మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం రోజున మీరు ఈ 5 వస్తువులను దానమివ్వండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదవండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలోని వెండి లేదా రాగితో చేసిన దుర్గాబాయి యంత్రం లాకెట్ను ధరించండి. వీలున్నప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు అంతా కూడా మంచి జరగబోతోంది. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.